తిరుపతి లడ్డూపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనవసర వివాదాలు సృష్టించడం ఏమాత్రం సరికాదని వైసీపీ ఎమ్మెల్సీ నత్తు రామారావు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బోర పుష్ప ఇతర వైసీపీ నేతలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో చేసింది ఏమీ లేకపోవడంతో ప్రజలను పక్కదారి పట్టించేందుకు తిరుపతి లడ్డూ వ్యవహారం తెరపైకి తీసుకువచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చాము, మీ అందరికీ తెలుసును, ఈ రాష్ట్రం ప్రజలకి తెలుసును. కానీ కొత్తగా వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తూ సూపర్ 6 అని మరొక 6 సంక్షేమ పథకాలతోనే యాడ్ చేసి ప్రజలకి మోసం చేసి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. కానీ ఈరోజు 100 రోజుల పాలన అంటే ఏమిటి? ఈ 100 రోజుల్లో ఏం చేశారు? అప్పుడు ఇచ్చిన సంక్షేమ పథకాలు తీసేయాలి మనం 100 రోజులా? మీ సూపర్ 6లోనే ఏమైనా ఒక్కటైనా ఇచ్చామని ఈ సంబరాలు. ఇప్పుడు పెన్షన్ అదే ఇచ్చామంటారు, కొత్త పెన్షన్ ఏం కాదు, 3000 ఇచ్చారు, ఒక్కయ్యే కదా పెంచారు. అది సంక్షేమం. కొత్తగా సూపర్ 6లో ఒక్కయ్యే మీరు పెట్టారు, ఆ 1000 ఇచ్చారు. ఈ రాష్ట్రంలో కొన్ని పెన్షన్లు తీసేసారు. అంటే ఆ ఇచ్చిన 1000 రూపాయలు కూడా మీరు కవర్ చేసుకుంటున్నారు. ఆ 1000 రూపాయలు కూడా కవర్ చేసుకుంటారు. ఎన్ని పెన్షన్లు తీసారు, ఎన్ని 10,000 ఇచ్చారో అంతమందికి కవర్ చేసుకుంటారు. నిన్న రాజపురంలో 100 రోజుల పరిపాలన మీద సీఎం వస్తామన్నారు. ఏమైనా తుఫాను మన రాష్ట్రానికి వచ్చిందా లేకపోతే ఇచ్చాపురంకి వచ్చిందా? తుఫాను నాయకపోవడం ఏమిటి? ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దేనికి 100 రోజులు చేస్తున్నారు? ఈ 100 రోజుల్లో నువ్వేం చేసావని నిలదీస్తారని మెసేజ్ వెళ్ళిన తర్వాత సీఎం ఆగిపోయి మంత్రులకి 2 పంపించారు. వాళ్ళే పోలీసులు అంతే, కానీ ప్రజలు దానికి ఆమోదించలేదు. ప్రజలకి ఇంత మోసం జరిగిందని బాధతో ఉన్నారు. ప్రతి ఒక్కడు పేదోడు కడుపు పట్టినట్టు కూడా అయ్యింది. ఇచ్చింది ఏదో 94 మంది వేస్తే 4 ఊడిపోయిందని సాగుదలని వచ్చింది. ఏవో ఈ సూపర్ 6 అంటే ఉన్న సంక్షేమ పథకాలన్నీ మీరు ఎత్తేసారు. ఇవన్నీ చేస్తూ ఇప్పుడు మళ్ళీ లడ్డు మీద పెట్టారు. అంటే ఎన్టీఆర్ రామారావు ప్రభుత్వం, ఎన్టీఆర్ రామారావు మోసం చేసి అప్పటి నుంచి ఈ మాయలు మంత్రాలకి చాలలేదు, ప్రజలు చేసిన మోసాలకి చాలలేదు, ఇంకా దేవుడికి ఇంకా వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. అదొక మోసం. అంటే మరి ఈ 100 రోజులు సక్సెస్ అవ్వలేదు కాబట్టి పక్కతో పట్టిస్తున్నాడు. ఇది కొన్నాళ్ళు ప్రజలకి పక్కతో పట్టించి ఇంకో రూటు మారుస్తున్నాడు. ఏదో జరిగిపోయింది. మరి 50 సంవత్సరాల నుంచి తెలుగుదేశం ఉన్న కాడి నుంచి అదే కదా నెయ్యి ఇస్తున్నారు, అందరికీ అదే ఇస్తున్నారు. దానికి ఒక కమిటీ ఉన్నది. నీ పరిపాలనలో కమిటీ ఇస్తుంది, వాళ్ళ పరిపాలనలో కమిటీ ఇస్తుంది. అప్పుడైనా చంద్రబాబు నాయుడు కూడా, ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి కూడా కదా. ఆ దేవుడి గురుండి లడ్డు గురుండి అక్కడ ఒక కమిటీ చూస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి టైంలోనే జరిగిందని నీవు అంటాను. అది కరెక్ట్ కాదు కదా, అది తప్పు కదా. ఈ ప్రపంచానికే ఆ దైవము పట్టిస్తున్నది, ప్రపంచానికి వెంకటేశ్వర దైవం. అలా దేవుడి మీద కూడా నిందలు మోపి నీ స్వార్థానికి, నీకు భవిష్యత్తు లేకపోతే నీ కొడుకు భవిష్యత్తుకి ఆలోచించి జగన్కి పక్కన పెట్టి ప్రజలకు ఎలా తొక్కాడో జగన్మోహన్ రెడ్డికి ఇంకా ప్రతిపక్షంగా లేకుండా తొక్కడానికి ఈ ప్లాన్. కానీ లేకపోతే లడ్డేటి దేవుడు ప్రసాదానికి ఇన్ని నిందలు పెట్టి చేయడము ఇదంతానే సబబైన పని. ఇది కరెక్ట్ కాదు కదా. నీవిచ్చి హామీలు చేసి మంచి పనులు చేయాలి. మేమెన్ని చేసాం, ఇంక నీవెన్ని చేయాలి? సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలకి ఆకర్షణ ఉంచుకోవాలి. కానీ నీవు ప్రజలకి ఎప్పుడూ మోసమైన జీవితాంతకాలము ప్రజలు దగ్గర మోసమైన. ఎప్పుడైనా మంచి పని చేయాలన్న ఆలోచన నీకు ఎక్కడా లేదా?
కొన్ని వినిమాయించేసిన ప్రజలకి మోసం చేసిన నీకు వచ్చింది కదా, నీ సూపర్ సిక్సే చెప్తుంది కదా. ప్రజలకు ఇచ్చిన పథకాలు ఏవైనా ఉన్నాయో అన్ని పక్కన పెట్టావు. నీవు ఇచ్చినావు, నీవు ఆమె ఇచ్చావు. కూటమని 3 పార్టీలు ఒకటాయి. నేను మాట ఇచ్చారు. మాట మీద ఎంతవరకు నిలబడ్డారు మీరు? ఆ మాట ఎంతవరకు నిలబెట్టుకున్నారు? అది పక్కన పెట్టి ప్రజలకి పక్కతో పట్టించడానికే ఈరోజు ఈ లడ్డు అని పెట్టి చేస్తున్నారు. ఇది ప్రజలకు మోసం చేస్తే నీకేం చేయలేకపోవచ్చు, నీ ధనలు బాగున్నాయి, కానీ దేవుడికి ఈరోజు నువ్వు బయటకు లాగి ఇది చేయడం ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఇంత 10 రెట్లు నువ్వు అనుభవిస్తావని ప్రజలు, నా ఒక్కడే కాదు ఈ ప్రపంచం చూస్తుంది. ఇంత ఇబ్బంది ఇలాంటి పనుల చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇదే అని ప్రతి ఒక్కడు ఎక్కడా చర్చ ఇది. లడ్డులేని దేవుడి మీద నిన్న మోపడం ఏంటి ప్రజల మీద అని వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖండిస్తాను. మరి ఇది మంచి పని. రాష్ట్రంలో ఇలాంటి ఏ దేశంలోనూ కూడా ఇది జరగకూడదు. ఇతని టైంలో విజయవాడలో 20-25 దేవాలయాలు మొత్తం కోల్తో శక్తిశావు. ఆ రోజు ఇలాంటి నీకు జ్ఞాపకం రాలేదా? దేవాలయాలు కోల్తోశారు. ఎప్పుడైనా తప్పు ఈ రాష్ట్రంలో నీవు చేస్తున్నారు తప్ప ఏ పార్టీ చేయదు. ఏ పేదోడికైనా ఆదుకుందామో, ఓ పెన్షన్ ఇస్తామో, ఒక అమ్మఒడి పథకమో, ఒక పిల్లడు చదువుకోవడం ఇంగ్లీష్ మీడియమో, 4 రకాలు అతను సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలకు మంచి చేశారు. కానీ చెడు ఏ రోజు చేయలేదు. ఫలందని చెప్పు, నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు 9 కూడా ఏమైనా చెడుతుందని చెప్పండి. అది పక్కన పెట్టి ఈరోజు లడ్డు అని పెట్టి దేవుడి మీద ఈ అభినందన మోపడం మంది కరెక్ట్ కాదని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము